చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్కు గుడ్ బై చెప్పే టైం వచ్చిందని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వ్యవహరించిన తీరు ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ధోనీని సిఎస్కే రిటైన్ చేసుకున్నా అతను ఈ సీజన్ మధ్యలోనే వైదొలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సీజన్ మొత్తం ఆడినా అతను బ్యాటింగ్కే పరిమితం అవుతాడని సిఎస్ఏ వర్గాలు చెప్తున్నాయి. సిఎస్కేకు ఉన్న క్రేజ్ పడిపోవద్దనే దృష్టితోనే ధోనీని జట్టులో కొనసాగిస్తున్నారనే అభిప్రాయం ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ధోనీకి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే సంజు శాంసన్ను ట్రేడ్ చేసుకున్న సిఎస్కే అతని కోసం రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణ్ను కూడా వదులుకుంది. 18 కోట్ల భారీ ధరతో జట్టులోకి తెచ్చుకుంది. ఇక వేలంలో అనామక వికెట్ కీపర్ కార్తిక్ శర్మపై కోట్లు కురిపించింది. ఇతర ఫ్రాంచైజీలతో తీవ్రంగా పోటీపడి మరీ 14.20 కోట్ల భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసింది. సంజు శాంసన్తో పాటు కార్తిక్ శర్మ కోసమే సిఎస్కే 32.20 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ధోనీకి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ను తయారు చేయాలనే ఉద్దేశంతోనే సిఎస్కే ఇంతలా ఖర్చు చేసిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 44 ఏళ్ల ధోని కెరీర్ చివరి దశలో ఉన్నాడు. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని కేవలం చెన్నై అభిమానుల కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు. మునుపట్లా రాణించలేకపోతున్నా అతని క్రేజ్ ఏమాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. సిఎస్కే మ్యాచ్ ఎక్కడ జరిగినా మైదానాలన్నీ హౌస్ఫుల్ అయిపోతున్నాయి. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంజు శాంసన్ కీపింగ్ చేయనుండగా అతనికి బ్యాకప్ వికెట్ కీపర్గా కార్తిక్ శర్మ ఉండనే ఉన్నాడు. ఇప్పటికే ఉర్విల్ పటేల్ రూపంలో 3వ వికెట్ కీపర్ సైతం సిఎస్కేకు అందుబాటులో ఉన్నాడు. 2008 నుంచి ధోనిపైనే ఆధారపడిన సిఎస్కే ఇప్పుడు అతని ప్రత్యామ్నాయ ఆటగాన్ని సిద్ధం చేసే పనిలో ఉంది. సిఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. ఏదో ఒక రోజు ధోని జట్టుకు దూరం అవుతాడని అందరూ గుర్తుంచుకోవాలన్నాడు. మరోవైపు ధోనీకి ఇదే చివరి సీజన్ కానుందని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గత సీజన్లోనే ధోని ఇదే విషయాన్ని చెప్పాడని అతను గుర్తు చేశాడు.